హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన బేసిక్ ఇనీషియల్ ఇంప్రెషన్స్తో పాటుగా ఎవరైతే ఈ ఇన్ఫినిక్స్ అన్బాక్సింగ్ వీడియో చూస్తున్నారో వాళ్ళలో ఒకళ్ళు దీన్ని గెలుచుకునేలాగా గివ్అవే కూడా అనౌన్స్ చేస్తున్నాను. ఈ గివ్అవేలో మీరు పార్టిసిపేట్ చేయడానికి బేసిక్గా 4 రూల్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది ఈ వీడియోని లైక్ చేయాలి, రెండోది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇలాంటి గ్రూప్స్లో షేర్ చేసి కొంచెం ఛానల్కి హెల్ప్ చేయండి. ఇక మూడోది, ఎవరైతే ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళు మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్ అకౌంట్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది మన ఛానల్ కోసం. అలాగే ఇక మెయిన్ పాయింట్ మాత్రం ఈ వీడియో కింద ఒక కామెంట్ మాత్రం మీరు రాయాలి. ఈ కామెంట్ కూడా ఎలా రాయాలంటే మ్యాసివ్ బ్యాటరీ, ఇది ఒక్కటే టైటిల్ మీరు రాయాలి, ఇంకేం రాయొద్దు. ఎందుకంటే అందరు రకరకాల కామెంట్స్ రాస్తున్నారు కదా, అలా రకరకాల కామెంట్స్ రాస్తున్నప్పుడు ఏదో ఒకటి ర్యాండమ్గా సెలెక్ట్ అవుతున్నప్పుడు అది ఎలాంటి కామెంట్ ఉన్నా కానీ సెలెక్ట్ అవుతుంది కదా. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే హాయ్ అని పెట్టినా సెలెక్ట్ అవుతుంది కదా. సో దానికోసం మీరు ఇలాంటి రాయటం దేనికి, అలాగే ఇలాంటి కామెంట్ చేయడం దేనికి అని అడుగుతున్నారు కదా. ఇక్కడ నుంచి గివ్అవేస్లో నేనేం ఫాలో అవుదాం అనుకున్నా అంటే, ఏదైతే ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తానో అది ఫోన్ కావచ్చు, ఇయర్ ఫోన్స్ కావచ్చు, ఏదైనా ప్రోడక్ట్ నేను గివ్అవే అనౌన్స్ చేస్తే దాంట్లో ఉన్న మేజర్ హైలైట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని నేను మీకు కింద కామెంట్ రూపంలో రాయమని చెప్తాను. ఈ ఫోన్లో మేజర్ హైలైట్ పాయింట్ బ్యాటరీ అనమాట. 6000 mAh బ్యాటరీ. మీరు రాయాల్సింది మ్యాసివ్ బ్యాటరీ అని ఒక టైటిల్ మాత్రమే రాయాలి. అది మీరు క్యాపిటల్ లెటర్స్లో రాస్తారా, స్మాల్స్లో రాస్తారా, ఇవన్నీ నాకు అనవసరం. సింపుల్, మీరు మ్యాసివ్ బ్యాటరీ అని రాయండి. అదే కామెంట్ అందరు రాస్తారు కాబట్టి అది ఎవరికి వచ్చినా కానీ పెద్ద మనం బాధపడాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి ఇది ఒక కొత్త న్యూ మెథడ్ని నేను ఫాలో అవుతున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్. మీరు రాయాల్సిన కామెంట్ ఏంటో తెలుసు కదా, మ్యాసివ్ బ్యాటరీ. ఆ మ్యాసివ్ బ్యాటరీని రాయండి మీరు. సింపుల్గా అందరిది ఈక్వల్గా ఉంటుంది. అప్పుడు ఎవరికి వచ్చినా కానీ మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. అలాగే మన ఛానల్ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ కూడా ఉంది. మీ ఫ్రెండ్స్ ద్వారా మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేయండి. అది మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ రకరకాల ప్లాట్ఫామ్స్లో షేర్ చేసి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. తలా కొంచెం సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ చేసినా మన ఛానల్ కొంచెం గ్రోత్ అనేది వస్తుంది. ఇక మీద కూడా మీకు నెంబర్ ఆఫ్ గివ్అవేస్ అనేది నేను మీకు అనౌన్స్ కూడా చేస్తూనే ఉంటాను. సో ఇది ఈ గివ్అవేకి సంబంధించిన బేసిక్ కండిషన్స్. ఇక ఈరోజు మనం ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ మనకి కేవలం 8000 రూపాయల బడ్జెట్లోనే 6000 mAh బ్యాటరీతో వచ్చిన ఫస్ట్ బడ్జెట్ ఫోను. సో ఫోన్ స్పెసిఫికేషన్స్ మాత్రం మనకి చూడటానికి చాలా బాగానే ఉన్నాయి. పైన మనకి ఇన్ఫినిక్స్ బ్రాండింగ్, అలాగే 6000 mAh బ్యాటరీ, అలాగే స్మార్ట్ 4 ప్లస్ 3GB ప్లస్ 32GB వేరియంట్, అలాగే DTS ఆడియో సపోర్ట్ ఉందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ ఈ ఫోన్కి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి. మనకి 6.82 ఇంచెస్ HD+ డిస్ప్లే, అలాగే 6000 mAh బ్యాటరీ, అలాగే ఫేస్, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే సెల్ఫీ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరాలో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూస్ మనకి హెడ్కి 0.708 వాట్స్ పర్ కేజీ ఉంది. అలాగే బాడీకి మనకి 0.647 వాట్స్ పర్ కేజీ అయితే ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి 1.6 కంటే బిలో ఉండాలి. ఇది మంచి చాలా తక్కువే మనకి సార్ వాల్యూస్ తీసుకొచ్చారు. మంచి స్పెసిఫికేషన్స్ అని చెప్పొచ్చు. ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఇటువైపు మనకి ఎక్కడ నుంచి షిప్ చేశారు, ఎక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అలాగే మేడ్ ఫర్ ఇండియా అని వీళ్ళు ఇక్కడ రాశారు. అలాగే దీంట్లో మనకి మొత్తం 3 కలర్స్ ఉంటాయి. సో ఒకటేమో మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది, రెండోది వైలెట్, మూడోది ఓషన్ వేవ్ అని ఉంటుంది. సో మనకి పంపించింది మాత్రం ఓషన్ వేవ్ కలర్ని పంపించారు. ఇక దీన్ని మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దీంట్లో బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి అనేది తెలుసుకుందాం. బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ మొబైలే ఉంది. ఇది మనకి ఓషన్ వేవ్ కలర్. సో దీని తర్వాత చూద్దాం మనం. ఇక రిమైనింగ్ బాక్స్లో మనకి ఏమేమి ఉంటాయని చూద్దాం. సో లోపల మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఇది స్టిల్ మనకి మైక్రో USB కేబుల్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బడ్జెట్ మొబైల్స్లో కూడా కొన్ని బ్రాండ్స్ మనకి Type-C ప్రొవైడ్ చేస్తున్నాయి, కానీ వీళ్ళు ఇంకా స్టిల్ మనకి మైక్రో USBని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రం వీళ్ళు మార్చాలి. అలాగే ఇక్కడ మనకి సిమ్ ట్రే టూల్ ఉంది. ఇక్కడ మనకి అంటే మనకి సిమ్ ట్రైన్ ఓపెన్ చేసుకునే టూల్ ఉంటుంది కదా. అలాగే రిమైనింగ్ మనకి ఒక ఛార్జర్ ఉంది. ఇది మనకి 5 volts 2 amperes ఛార్జర్ అనమాట. ఇది మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది, కానీ దీంట్లో ఛార్జర్ మాత్రం మనకి 10 watts ఛార్జరే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బాక్స్లో మనకి ఒక హార్డ్ కేస్ కూడా ఉంటుంది. ఇంతకుముందు మనకి ఓన్లీ వీళ్ళు రబ్బర్ కేస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, TPU కేసు, కానీ ఈసారి మాత్రం మనకి హార్డ్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. మంచి క్వాలిటీతోనే వీళ్ళు తయారు చేశారు. సో ఇది ఇలా పెట్టుకున్నప్పుడు మాత్రం మనకి ఫోన్కి మంచి ప్రొటెక్షన్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన కాంటెంట్స్. ఫోను, అలాగే ఛార్జింగ్ కేబుల్, అలాగే మనకి సిమ్ ట్రే టూలు, అలాగే ఛార్జింగ్ బ్రిక్, అలాగే మనకి ఒక టఫ్ కేసు, అలాగే స్క్రీన్ ప్రొటెక్టర్ లాంటివి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం.
ఫోన్కి బ్యాక్ సైడ్ ఒక చిన్న ప్లాస్టిక్ స్టిక్కర్ లాంటిది ఇచ్చారు వీళ్ళు, దీన్ని రిమూవ్ చేశాను. అలాగే మనకి IMEI నెంబర్లు అలాగే దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి ఈ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మాత్రం ఒక పేపర్ లాగా పెట్టారు. ప్రతి ఫోన్ కూడా వీళ్ళు ఇలాగే పెడతా ఉంటారు. సో ఇది మనకి అల్టిమేట్గా ఓషన్ వేవ్కి సంబంధించిన కలరు. సో ఇది మనకి గ్రేడియంట్ ఫినిషింగ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బాడీ, గ్లాస్ బాడీ అయితే కాదు. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఎలాంటి గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారనేది వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. మనకి ఇది రెక్టాంగులర్ మాడ్యూల్లో తీసుకొచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది మనకి పైకి మాత్రం ఉండదు, అంటే బంపు మాత్రం వీళ్ళు ఇవ్వలేదు. ఇది మాత్రం మంచి పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఫింగర్ ప్రింట్ స్కానరు, అలాగే మనకి స్మార్ట్ అని ఇక్కడ వీళ్ళ బ్రాండింగ్, అలాగే రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్, అలాగే పవర్ బటన్. టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ మాత్రం లేదు. అలాగే లెఫ్ట్లో మనకి సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రేని ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, అంటే మనకి 2 సిమ్ కార్డులు అలాగే ఒక SD కార్డు మీరు ఎట్ ఏ టైం కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా మనకి 3 స్లాట్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పాలి. బడ్జెట్ మొబైల్స్లో మాత్రం ఈ మధ్య అన్ని బ్రాండ్స్ కూడా ఇది మనకి మెయింటైన్ చేస్తున్నాయి. మనకి బాటమ్ సైడ్ మైక్, అలాగే మనకి USB పోర్టు, అలాగే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాకు. సో ఇది ఈ ఫోన్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు ఈ ఫోన్ బూట్ చేస్తాను. బూట్ చేసేటప్పుడే మీకు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఏంటనేది చెప్తాను. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్లో మనకి 6.82 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 20.5:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. దీంట్లో స్క్రీన్ టు బాడీ రేషియో మనకి అరౌండ్ 90.3% ఉంటుంది. అలాగే దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి MediaTek Helio A22 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక ఆక్టా-కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 1.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో 3GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, సపరేట్ SD కార్డ్ స్లాట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది ఒక డెప్త్ సెన్సార్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. 10 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే వాళ్ళ ఓన్ OS XOSతో ఈ ఫోన్ వీళ్ళు తీసుకొచ్చారు. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్లో యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో దీంట్లో వీళ్ళు డిఫాల్ట్ ఒక లాంచర్తో కూడా తీసుకొస్తారు. వీళ్ళ XOS లాంచర్ ఇది. సో చూడడానికి బాగానే ఉంటుంది. డిఫరెంట్ కేటగిరీస్లో మనకి వీళ్ళు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే వీళ్ళు ఇవన్నీ అరేంజ్ చేస్తారు. అలాగే కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. లైక్ మనకి షేర్ చాట్, అలాగే పజిల్ గేమ్స్, అలాగే మనకి ఒక ఇన్స్టాగ్రాము, ఇలాంటి ఒక 5-6 యాప్స్ వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ లాగా తీసుకొచ్చారు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన మోడల్ నేము, అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ ఇవన్నీ చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ డాల్ఫిన్ OS 6 అని చూపిస్తుంది, అంటే XOSలో వెర్షన్ డాల్ఫిన్ అనమాట. సో మనకి ఆండ్రాయిడ్ వెర్షన్ 10 అని చూపిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి April 5th ఉందని చూపిస్తుంది. అలాగే ఒకసారి మనం స్టోరేజ్లోకి వెళ్దాం. స్టోరేజ్లో మనకి ఇది డిఫాల్ట్గా 32GBతో వస్తుంది. ర్యామ్ మనకి 3GB వస్తుంది. 3GBలో మనకి 1.6GB వరకు ఖాళీగా ఉంది. అలాగే 32GBలో మనకి 24GB మనకి ఖాళీగా ఉన్నట్టు ఇక్కడ మనకి చూపిస్తుంది. అలాగే ఇక దీంట్లో నేను ఆల్రెడీ ఒక 2 యాప్స్ ఇన్స్టాల్ చేశాను. ఒక DRM ఇన్ఫో, ఇక రెండోది మనకి CPU ఒకసారి ఓపెన్ చేద్దాం. దీంట్లో సెన్సార్స్ ఏమన్నా స్కిప్ చేశారేమో చూద్దాం. ఇది ఒక బడ్జెట్ మొబైల్, కానీ స్టిల్ దీంట్లో మనకి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ వీళ్ళు యూజ్ చేశారు. యాక్సిలోమీటర్, జైరోస్కోపు, అలాగే ఓరియంటేషన్, మ్యాగ్నెటోమీటర్, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఎలాంటి సెన్సార్ని వీళ్ళు స్కిప్ అయితే చేయలేదు. అలాగే DRM ఇన్ఫోలోకి ఒకసారి వెళ్తే మనకి ఇక్కడ మనకి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ L3 అని చూపిస్తుంది. అఫ్కోర్స్ ఇది ఒక బడ్జెట్ మొబైల్, అది కాకుండా HD డిస్ప్లేతో వస్తుంది కాబట్టి వీళ్ళు L3 మాత్రమే ప్రొవైడ్ చేశారు. అంటే మీరు ఫుల్ HDలో మీరు ఆన్లైన్ కాంటెంట్ని మీరు చూడలేరనమాట. సో ఇలా ఉంటుంది ఈ ఫోను. అలాగే ఒకసారి మనం యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. దీంట్లో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. బట్ ఆడియో మాత్రం కొంచెం తక్కువగా వస్తుంది. స్పీకర్ వీళ్ళు ఎక్కడ ఇచ్చారు. సో లౌడ్నెస్ మాత్రం చాలా తక్కువగానే ఉందని చెప్పాలి. నార్మల్గా మీరు పాటలు వినడానికి మాత్రం ఇదంతా యూజ్ అయ్యే అవకాశం అయితే లేదు. జస్ట్ మీకు ఇయర్ ఫోన్స్కి అయితే బాగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనం మేజర్గా చూడాల్సింది కెమెరా ఇంటర్ఫేస్ మాత్రం యాజ్ యూజువల్ ఎప్పుడు మనకి ఇన్ఫినిక్స్ మొబైల్స్లో ఉండే ఇంటర్ఫేస్ అయ్యేది. దీంట్లో వీడియో, అలాగే కెమెరా బ్యూటీ మోడ్, బొకే మోడ్, ఎయిర్ షాట్ మోడ్, అలాగే దీంట్లో ఎయిర్ ప్లే గ్రౌండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో కొన్ని స్టిక్కర్స్ సపోర్ట్ చేస్తుంది, ఎయిర్ స్టిక్కర్స్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి వీడియో క్వాలిటీ మాత్రం మనకి 1080 వరకే రికార్డ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి 1080 వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి. ఇక దీంట్లో ఆల్రెడీ నేను ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఎన్రోల్ చేశాను. ఒకసారి చెక్ చేద్దాం ఫింగర్ ప్రింట్ స్పీడ్ ఎంత ఉందో అన్నది. సో మనకి ఈ మధ్యకాలంలో
ఫింగర్ ప్రింట్తో చూసిన మొబైల్ అనమాట ఇది. ఎందుకంటే మనకు అన్నీ కూడా డైరెక్ట్గా ఫేస్ అన్లాక్తో వస్తున్నాయి కదా బడ్జెట్ మొబైల్స్. దీంట్లో మాత్రం వీళ్ళు ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేస్తారు. ఇది ఒక మంచి పాయింటే. చూసారు కదా చాలా స్పీడ్గా ఉంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ జనరల్గానే మనకి రెగ్యులర్ మనకి కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాబట్టి. అలాగే ఫేస్ అన్లాక్ కూడా బాగానే ఉంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను, వెంటనే రియాక్ట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, సో వెంటనే రియాక్ట్ అవుతుంది. సూపర్, చాలా స్పీడ్గా రియాక్ట్ అయితే అవుతుంది. జస్ట్ మీరు పవర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి స్క్రీన్ మీదకి అయితే వస్తుంది. సో ఇక మనకి ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది. ఇప్పుడు దీంతో కొన్ని కెమెరా శాంపుల్స్ తీస్తాను, మీరు ఒకసారి అవి కూడా చూడండి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్కి సంబంధించిన అన్బాక్సింగ్. అలాగే దీని బాక్స్లో మాకు ఏమేమి వస్తాయి, దీని ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ మీకు అర్థమైనాయి కదా. సో మీరు ఈ గివ్అవేలో పార్టిసిపేట్ చేయడానికి చేయాల్సింది సింపుల్, ఒకటే ఒక టైటిల్ మీరు రాయాల్సింది, ఒకటే ఒక కామెంట్, మ్యాసివ్ బ్యాటరీ, ఇది ఒకటి రాసేయండి మీరు. సో నేను వితిన్ 1 వీక్లో, అంటే రేపు సండే కదా, రాబోయే సండేలో మీకు దీనికి సంబంధించిన విన్నర్స్ ఎవరైనా మీకు అనౌన్స్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకుంటామో 10,000 లైక్స్ అది రీచ్ అలా చూడండి. సో దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.